చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు కావాలని వక్రీకరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను వివరించే సమయం సీఎం ఏ మతాన్ని ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల స్వభావమని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠింపజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ కీలక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఖ్యాతి పెరిగే దిశగా సీఎం పనిచేస్తే ప్రతిపక్షాలు మాత్రం దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ సమిట్ 2047 కోసం అని చెప్పి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుని ఒక సమిట్, అలాగే మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈరోజు ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి అంత ఆయన స్థాయిని దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ